హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ 10th క్లాస్కి సంబంధించి రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కి సంబంధించి అప్లై చేసిన వారి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. సప్లై ఎగ్జామ్స్కి ముందే వస్తాయా లేదంటే సప్లై ఎగ్జామ్స్కి తర్వాత వస్తాయా? సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, మనకి లాస్ట్ చూసుకున్నట్లయితే మే 6వ తేదీన రిజల్ట్స్ అయితే వచ్చాయి 10th క్లాస్కి సంబంధించి. మనకి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ డేట్స్ అనేవి మే 17వ తేదీతో అయితే మనకి అప్లై చేసుకోవడానికి కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత మనకి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయంటే మనకి ఎగ్జామ్స్ కూడా సప్లై ఎగ్జామ్స్ జూన్ 10వ తేదీతో కంప్లీట్ అయిపోయాయి. కానీ అంతవరకు కూడా ఎవరికి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అనేవి రాలేదు. వాళ్ళకి ఎప్పుడు వచ్చాయంటే కొంతమందికి మాత్రమే జూన్ 12వ తేదీన రిజల్ట్స్ అయితే ఇంటికి వచ్చాయి. సో అలాగే మిగతా వాళ్ళకు వచ్చిన ఒక 20 days 1 month తర్వాత అయితే ఈ రిజల్ట్స్ అనేవి కొంతమందికి ఇంటికి అయితే వచ్చాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో అయితే రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే చాలా టైం అయితే పట్టేసింది. సో మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి రీవెరిఫికేషన్కి సంబంధించి ఎవరైనా అప్లై చేసి ఉంటే మనకి ఇయర్ రిజల్ట్స్ అనేవి April 22నే వచ్చేసాయి. కాబట్టి మనకి అప్లై చేసుకోవడానికి కూడా 30తో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మరి మనకి రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అంటే మే ఎండింగ్ కల్లా రావచ్చు. సో ఆ సప్లై ఎగ్జామ్స్ మనకి అవ్వకముందు కొంతమందికి వస్తే రావచ్చు, లేదంటే సప్లై ఎగ్జామ్స్ కూడా అయిపోయాకైనా రావచ్చు. మనకి ఇయర్ ఒకవేళ తొందరగా వస్తే సప్లై ఎగ్జామ్స్కి ముందు మే 3rd వీక్ లేదా లాస్ట్ వీక్లో అయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి. లేదంటే మనకి జూన్లోనే వస్తాయి ఇంకా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ అనేవి. సో వెరిఫికేషన్కి పెట్టిన వాళ్ళకి ఇంటికి అయితే మనకి వస్తాయి, మనకి మార్క్స్ యాడ్ అయ్యాయా లేదంటే యాడ్ అవ్వలేదా అని. సో ఒకవేళ మీరు వెరిఫికేషన్కి పెట్టుంటే మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తాయి. కాబట్టి మీకు ఒక 10 to 20 days తర్వాత మీ పోస్ట్ ఆఫీస్లో సార్ని కాంటాక్ట్ అవుతూ ఉండండి. అలాగే ఈ వెరిఫికేషన్కి సంబంధించి రీకౌంటింగ్ అంటే ఏంటి, రీవెరిఫికేషన్ అంటే ఏంటి, వీటి మధ్య తేడా ఏంటి అనేది నేను ఆల్రెడీ MRS తెలుగు ఛానల్లో వీడియో అయితే చేశాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఆ ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. అలాగే మనకి రిజల్ట్స్ అయితే మ్యాక్సిమం మే ఎండింగ్కి అలాగే జూన్ 1st and 2nd వీక్కి వస్తాయి. అందరికీ అదే టైంలో వచ్చేస్తాయని నేను చెప్పను, ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళకైతే తొందరగా వస్తాయి. అలాగే దూరంగా ఉన్న ఊర్లో వాళ్ళకైతే మాత్రం కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్స్లో అయితే వస్తాయి. సో ఇవి పోస్ట్ ద్వారా వస్తాయి. సో కొంతమంది మార్క్స్ యాడ్ అవ్వడం కోసమే పెడతారు. సో అటువంటి వారికి ఎప్పుడు వచ్చినా ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కొంతమంది వెరిఫికేషన్కి పెట్టి ఉంటారు. అటువంటి వారు మాత్రం ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకుండా మీరు సప్లైకి అప్లై చేసి అవైతే మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అనేవి బాగా రాయండి. ఒకవేళ ఇక్కడ మనకి మార్క్స్ యాడ్ అయ్యి పాస్ అయితే ప్రాబ్లం లేదు, కానీ ఒకవేళ మీకు మార్క్స్ యాడ్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సప్లైకి అప్లై చేసి మీరు సప్లై ఎగ్జామ్స్ కూడా బాగా ప్రిపేర్ అయ్యి అయితే రాయండి. సో ఏది ఏమైనప్పటికీ మనకి రిజల్ట్స్ వచ్చేసరికి అయితే టైం అయితే పట్టేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.